అపోస్తుల కార్యములు 24వ అధ్యాయం. 5 దినములైన తరువాత ప్రధాన యాజకుడైన అన్నయ్యయు కొందరు పెద్దలను తెరుతేలు అను ఒక న్యాయాధిపతియు కైసరుకు వచ్చి పౌలు మీద తెచ్చిన ఫిర్యాదు అధిపతికి తెలియజేసి, పౌలు రప్పింపబడినప్పుడు తెరుతూలు అతని మీద నేరము మోపన ఆరంభించి ఇట్లనెను: మహాఘనత వహించిన ఫెలీకాస్, మేము తమ వలన ఎంతో నెమ్మది అనుభవించుచున్నామని, ఈ దేశ జనమునకు సంభవించిన అనేకమైన కీడులు తమ పరమర్మము చేత దిద్దుబాటు అవుచున్నవనియు ఒప్పుకొని, మేము సకల విధములను సకల స్థలములలోను పూర్ణ కృతజ్ఞతతో అంగీకరించుచున్నాము. నేను తమకు ఎక్కువ ఆయాసము కలుగజేయకుండా మేము క్లుప్తముగా చెప్పుకున్న దానిని తమరు ఎప్పటి వలె శాంతముగా వినవలనని వేడుకొనుచున్నాను. ఈ మనుష్యుడు పీడ వంటి వాడును, భూలోకమందున్న సకల యూదులను కలహమునకు రేపువాడును, నజరేయుల మతభేదమునకు నాయకుడై ఉన్నట్లు మేము కనుగొంటిమి. మరియు ఇతడు దేవాలయమును అపవిత్రము చేయుటకు యత్నపడెను గనుక మేము అతనిని పట్టుకొంటిమి. తమరు విమర్శించిన ఎడల మేము ఇతని మీద మోపియున్న నేరములన్నీయు మీకే తెలియవచ్చునని చెప్పిను. యూదులందుకు సమ్మతించి ఈ మాటలు నిజమే అని చెప్పిరి. అప్పుడు అధిపతి మాట్లాడమని పౌలుకు సైగ చేయగా అతడిట్లనెను: తమరు బహు సంవత్సరములుండి ఈ జనమునకు న్యాయాధిపతులై ఉన్నారని ఎరిగి నేను ధైర్యముతో సమాధానము చెప్పుకొనుచున్నాను. యెరూషలేములో ఆరాధించుటకు నేను వెలున నాటి నుండి 12 దినములు మాత్రమే అయినదని తమరు విచారించి తెలుసుకొనవచ్చు. దేవాలయంలోనేమి, సమాజ మందిరంలోనేమి, పట్నంలోనేమి నేను ఎవనితోనూ తత్కరించుటయైనను జనమును గుమ్ముగూర్చుటయైనను వారు చూడలేదు. మరియు వారు ఇప్పుడు నా మీద మోపిన నేరములు తమకు రుజువుపరచలేదు. ధర్మశాస్త్రమును ప్రవక్తల గ్రంథమును వ్రాయబడి ఉన్నవనియు నమ్మి నీతిమంతులకు అనీతిమంతులకు పునరుద్ధానము కలుగజేయబోచున్నదని మీరు నిరీక్షించినట్టు నేను కూడా దేవుని యందు నిరీక్షించి, వారు మతభేదమని పేరు పెట్టి ఈ మార్గము చొప్పున నా పితరుల దేవుణ్ణి సేవించుచున్నానని తమరి ఎదుట ఒప్పుకొనుచున్నాను. ఈ విధమున నేను దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షికి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసము చేసుకొనుచున్నాను. కొన్ని సంవత్సరములైన తరువాత నేను నా ప్రజలకు దానద్రవ్యములను కానుక అప్పగించుటకును వచ్చి, నేను శుద్ధి చేసుకున్న వాడినే ఈలాగు అప్పగించుచుండగా వారు దేవాలయములో నన్ను చూచిరి. నేను గుంపు కూర్చి ఉండలేదు, నా వలన అల్లరి కాలేదు. ఆసియా నుండి వచ్చిన కొందరు యూదులు ఉండి నా మీద వారికేమైనా ఉన్న ఎడల వారే తమ సన్నిధికి వచ్చి నా మీద నేరము మోపవలసి ఉండెను. లేదా నేను మహాసభ ఎదుట నిలిచినప్పుడు మృతుల పునరుద్ధానమును గూర్చి విమర్శింపబడుచున్నానని వారి మధ్య నిలువబడి నేను బిగ్గరగా చెప్పిన ఈ ఒక్క మాట విషయమై తప్ప నా యందు మరి ఏ నేరమైనను మీరు కనుగొని ఉంటే మీరైనా చెప్పవచ్చునెను. ఫిలికీసు ఈ మార్గమును గూర్చి బాగుగా ఎరిగిన వాడే సహస్రాధిపతి అయిన లూసియా వచ్చినప్పుడు మీ సంగతి నేను విచారించి తెలుసుకొందునని చెప్పి విమర్శ నిలిపివేసెను. మరియు అతన్ని విడిగా కావలిలో ఉంచి అతనికి పరిచారము చేయుటకు అతని స్వజనులను ఎవరిని ఆటంకపరచకూడదని శతాధిపతికి ఆజ్ఞాపించెను. కొన్ని దినములైన తరువాత ఫిలికీసు యూదురాలైన దుస్సిల్లాను తన భార్యతో కూడా వచ్చి పౌలును పిలిపించి క్రీస్తేసునందలి విశ్వాసమును గూర్చి అతడు బోధింపగా వినెను. అప్పుడు అతడు నీతిని గూర్చియు ఆశా నిగ్రహమును గూర్చియు రాబోవు విమర్శను గూర్చియు ప్రసంగించుచుండగా ఫిలికీసు మిగుల భయపడి, ఇప్పటికి వెళ్ళు, నాకు సమయమైన నిన్ను పిలిపింతునని చెప్పెను. తరువాత పౌలు వలన తనకు ద్రవ్యము దొరుకునని ఆశించి మాటిమాటికి అతన్ని పిలిపించి అతనితో సంభాషణ చేయుచుండెను. 2 సంవత్సరములైన తరువాత ఫేస్తు వచ్చెను. అతడు ఫిలికీస్తు యూదుల చేత మంచివాడని పిలిపించుకొనవలనని కోరి పౌలును బంధకములోనే విడిచిపెట్టి పోయెను.